దివంగత అరుణ్ జైట్లీ సలహాతోనే తాను బీజేపీలోకి చేరినట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. తనకు ప్రాంతీయ పార్టీలు సెట్ కావని, జాతీయ పార్టీలోకి వెళ్లాలని ఉందని జైట్లీతో చెప్పానని, దాంతో ఆయన బీజేపీలోకి రమ్మన్నారని తెలిపారని అన్నారు. జాతీయ పార్టీలో పనిచేయాలనే కోరికతోనే బీజేపీలోకి వెళ్లానని, తాను ఏ పార్టీలో ఉన్నా ఎప్పటికీ తనకు రాజకీయ గురువు చంద్రబాబేనని తెలిపారు. తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారని, అలాగే తనకు చంద్రబాబు కూడా దైవంతో సమానమని అన్నారు సుజనా చౌదరి. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ పట్టుదు వదలని విక్రమార్కుడిలా పోరాడారని సుజనా చౌదరి కొనియాడారు. ఏపీ ప్రజల కోసం ఆయన త్యాగమూర్తిలా మారారని అన్నారు. సొంత అన్నయ్య నాగబాబు టికెట్ను కూడా పొత్తు కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేశారని పేర్కొన్నారు. ఇక మరోవైపు జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేష్ పవన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై సుజనా స్పందిస్తూ మహేష్ ఏం మాట్లాడినా ఎవరు స్పందించవద్దని జనసేన శ్రేణులకు సూచించారు. ఆయన స్థాయికి మనం వెళ్లొద్దని, ఆయనను దుర్భాషలాడొద్దని, మన గ్రాఫ్ పెంచుకుంటూ పోదామని తెలిపారు. విజయవాడ ప్రజలు అత్యంత మెజారిటీతో పార్టీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కదా, పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ ఎంత ఉత్తేజంగా ఉన్నారనే జోష్ ఇంత అంతా లేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను, తెలుగుదేశం అభ్యర్థిగా కేశినేని చిన్ని గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడ ప్రచారం మొదలుపెట్టాం. ఇక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం లోగడ ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వాళ్ళు ఏమాత్రం ఒక చిల్లిగా అంతా కూడా పొలిటికల్ విల్ లేకుండా వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే అయ్యారో, ఎందుకు మంత్రులు అయ్యారో, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా చాలా వృధా పాలన చేసినట్టుగా కనపడుతూ ఉంది. ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విజయం తథ్యం, అందులో అనుమానమే లేదు. కానీ ప్రజల ఆదరణతో మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఆ తర్వాత వాళ్ళు గట్టిగా మాతో ఎంపీ గారితో, నన్ను ఎమ్మెల్యేతో గట్టిగా పనులు చేయించుకోవాలని చెప్పేది నా కోరిక. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుంటాం కదా, ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏనే. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక త్యాగమూర్తిలాగా ఆయన అన్నీ కూడా సర్దుకొని ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి, చాలా అనుభవశాలిలాగా పనిచేసి ఈ పొత్తును కుదిర్చడం జరిగింది. ఆయనకి మాత్రం నిజంగా నా ధన్యవాదాలు, నా వందనాలు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గురించి ఆయన చూసి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఇక కొనసాగడానికి వీల్లేదు. కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మొత్తం అరణ్యం కంటే దారుణంగా తయారవుద్దని చెప్పి ఆయన ఊహించి ఆయన కాంప్రమైజ్ అయ్యి అన్నీ సర్దుకొని ఈరోజు జనసేన పార్టీ సపోర్ట్తో ఈ పొత్తు కుదిరింది. కాబట్టి ఆయనకి మాత్రం ఎల్లప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. సార్, పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్కూళ్ళు కానీ డెవలప్ చేసిన వైసీపీ పార్టీ ప్రభుత్వమే. ఇంకా అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఏముందని చెప్పాలి? ప్రజలు చెప్పాలి. అది వాళ్ళు ప్రత్యర్థులు చెప్పడం అంటే సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. అందుకని ఇంకేం చెప్పలేను. రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉంది, స్కూళ్ళు ఉన్నాయా, కాలేజీలు ఉన్నాయా, హాస్పిటల్ ఉన్నాయా ఉంటే ప్రజలను అడిగితే, ప్రజల దగ్గర మీరు ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ దానికి అంటే అబద్ధాలు చెప్పేసి ఒకసారి అయితే ఓట్లు సంపాదించారు, మళ్ళీ కుదరదు. అది అయిపోయింది. వాళ్ళ ఆ పార్టీ యొక్క లైఫ్ అయిపోయింది. ఇక మళ్ళీ డిపాజిట్ కూడా రావడానికి అవకాశం లేదు. ఓకే, జనసేన తరఫున ఇక్కడి నుంచి వెళ్ళిన నాయకుడు వెంబట జనసేన నుంచి పార్టీ మారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకుడు వెంబట కూడా ఒక్కడు కూడా వెళ్ళరు. తప్పకుండా జన సైనికులు, జనసేన నాయకులు, వార్డు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మాతో ప్రచారం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన, మోడీ గారిని విమర్శించిన మీకు పుట్టగతులు ఉండవు. మా నాయకులు, కార్యకర్తలే కాదు ప్రజలు మీకు రుచి చూపించబోతున్నారు. అందరికీ ధన్యవాదాలు.